నమస్కారం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో 12 రాశుల వారికి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు నిపుణురాలు శ్రీమతి జయప్రద సిస్లా గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ఈ 2025 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా. అయితే రాశి ఫలాలు మనం చెప్పుకోవాలి అనుకుంటే ఆంగ్ల నూతన సంవత్సరం అనేది చాలా మందికి అది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆంధ్ర నూతన సంవత్సరం అనగానే జనవరి నుంచి మారుతాయి అనుకుంటూ మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ డేట్స్ ప్రకారంగా జనవరి అనేది మనకి మారుతుంది. కానీ మనకి మాత్రం రాశి ఫలాలు చెప్పుకోవాలన్నా, గ్రహస్థితి గురించి చెప్పుకోవాలన్నా, గ్రహాల గమనాల గురించి మాట్లాడుకోవాలనుకున్నా ఉగాది నుంచి. ఎందుకంటే మనకు తెలుగు సంవత్సరాది ఉగాది. సో ఈ ఉగాది రోజే మనం తెలుసుకుంటే ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే, పూర్వం ఏం చేసేవాళ్ళు, ఉగాది రోజున పంచాంగ శ్రవణం అని చెప్పేసి వినేవాళ్ళం. అందరం చక్కగా పొద్దున్నే లేచి స్నానాలు చేసేసి శుభ్రంగా ఇంట్లో దేవుళ్ళకి మొక్కుకొని పూజ చేసి, పంచాంగం మనకు తెలిసినా సరే అది గుళ్ళోనే ఒకరితో వినిపించుకోవాలని చెప్పి పంచాంగాలు పట్టుకొని ఆ గుళ్ళో వెళ్ళి, ఆ గుళ్ళో ఎవరో ఒక పెద్ద ఆయనతోటి, అంటే ఉపాసన జపము అనుష్ఠానం చేసుకునే గురువు గారులతోటి, అయితే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళతోటి కూర్చొని వాళ్ళతో చెప్పించేవాళ్ళం. ఎందుకు చెప్పించడం అంటే, ఈ ఉగాది రాశి ఫలాలు అనేది 12 రాసులకి ఈ 9 గ్రహాలు పరిపాలన అనేది ఎలా ఉంటుందంటే, వాటి ఒక కారకత్వాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం మీద ఉంటుంది. కొన్ని రాసులకి చాలా బ్రహ్మాండంగా చాలా బాగుంటుంది, రాజయోగాలు, మంచి యోగాలు అన్ని కనిపిస్తాయి. కొన్ని రాసులకి కాస్త ప్రమాదాలు, కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఎటువంటి ప్రమాదాలు ఉన్నా, ఎటువంటి రాజయోగాలు ఉన్నా, ఇవన్నీ కొన్న ఒక పెద్దవాళ్ళ నోట్లోంచి ఆ స్వరం, అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాట ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పి అది నమ్మకం పెద్దవాళ్ళది. సో అందుకని గుళ్ళో వినడం వల్ల ఏంటంటే, గుళ్ళో జరిగే ఏవైతే విషయాలు, ఏవైతే విశేషమైన పూజలు జరుగుతుంటే కనుక గుళ్ళో అంతా కొన్ని ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, అంటే పాజిటివ్ ఆరా పరిపూర్ణంగా ఉంటుంది. అక్కడ వెళ్ళి మేము వింటే ఏదైనా దోషం విన్నా హరిహరి అనుకుంటే అంటే ఆ దోషం పోతుంది అంటారు కదా. సో ఎందుకు ఈ మా నామాన్ని వినడం వల్ల మనకి ఏదైనా రాసుల్లో బాగాలేదు అని విన్నా, ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి, గండు కాలం ఉంది, చాలా ఇబ్బంది పడతారు అని చెప్తూ ఉంటాయి. వారు చెప్తూ ఉంటే పంచాంగ శ్రవణం అంతా అలా విన్నాక లాస్ట్కి ఆయనకి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి ఈ రాశి నాదే, మమ్మల్ని ఆస్వాదించాడంటే ఏం కాదు బ్రహ్మాండంగా ఉంటుంది లేపో అని అంటే, ఆయన నోటితో అనే మాట బ్రహ్మాండంగా ఉంటుందంటే ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహంతో వాళ్ళకి బ్రహ్మాండంగానే ఉంటుంది. సో అందుకని ఈ ఉగాది శ్రవణం అనేది, ఉగాది రాశి ఫలాలు అనేది ఒక గుళ్ళో కూర్చొని వినాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు శాసించారు అనమాట. దానివల్ల ఏంటి, ఒకవేళ స్వామివారి దగ్గరికి మనం వెళ్ళినా, భగవంతుడికి వెళ్ళి ఒక అర్చన చేయించుకొని, స్వామి ఈ సంవత్సరం అంతా మా జీవితం బ్రహ్మాండంగా ఉండేలాగా నువ్వే అనుగ్రహించు మమ్మల్ని, నువ్వే కాపాడు మమ్మల్ని అని చెప్పి నమస్కారం చేస్తే, ఆ గుళ్ళోంచి వాళ్ళు ఏదైతే దోషాలు విన్నారో అవన్నీ అక్కడే వదిలేసి ప్రశాంతంగా హ్యాపీగా ఉండి ఆ సంవత్సరం అంతా కాపాడబడతారు. సో ఈ రాశి ఫలాలు అంటే మన జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం. అంటే గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకునేవి. సో జన్మ జాతకం వేరు, గోచార ఫలితాలు వేరు. సో గోచార ఫలితము అంటే ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద ఉండే గోచార ఫలితము. ఆ గోచారంలో ఎవరెవరిది రాశి వస్తుందో ఆ రాశి ఒక ఫలితం మనం వింటాం. అయితే ఎంతవరకు ఇది వస్తుంది అంటే, మన జన్మ జాతకంలో దశలు అంతర్దశలు. సో దశ అంతర్దశ కొన్న అలాంటి ఇబ్బందులు ఉంటే గనక ఈ గోచారంలో చెప్పే ఏవైతే దశలు బాగాలేదు ఈ రాశికి అన్నామంటే, సో వాళ్ళు అంతర్దశలో కూడా బాగాలేదు అన్నప్పుడు ఇవి కాస్త వాళ్ళకి కనిపిస్తుంది ఇంపాక్ట్, లేకపోతే బాగానే ఉంటుంది. అయితే గోచారం విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నాం అంటే, ఒక హైవే మీద డ్రైవ్ చేసినప్పుడు మలుపులు ముందు ఒక పెద్ద మలుపు ఉంది చూసుకోండి అని చెప్పి ఒక సైన్ బోర్డ్స్ పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే, కార్ ఎంత స్పీడ్ వెళ్ళినా మనం స్లోగా వెళ్తుంటాం, ఒక హార్న్ ఇస్తూ ఉంటాం. అలాగే ఈ గోచార ఫలితాలు ఈ సంవత్సరం బాగాలేదు అంటే జాగ్రత్తగా ఒక పరిహారం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎందుకంటే మన జాతకంలో ఎవరికైనా బాగాలేదు బాగుండడం అనేది రెండు జరుగుతుంటాయి, మంచి చెడు రెండు ఉంటాయి. అయితే మంచికి ఏదంత ఆనందం ఉందో చెడుకి అంత బాధ ఉంది. సో ఈ చెడు పడకుండా ఉండడానికి పరిహారాలు ఉన్నాయి. ఏదైతే మన పెద్దవాళ్ళు రాసిన శాస్త్రాలు, దాంట్లో ప్రతి ఒక్క ఇబ్బందికి ఒక పరిష్కారం రాశారు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఈ పరిష్కారం చేసుకో, బ్రహ్మాండంగా నీకు సాల్వ్ అవుతుంది, ఇవి చెప్పుకుంటున్నారు. సో ఇలా మనం తెలుసుకుంటూ వస్తే, ఇప్పుడు జనవరి నుంచి ఎందుకు చెప్పుకోవాలి అని అనుకుంటే, ఈ సంవత్సరం ఏంటంటే మే నుంచి కొన్ని గ్రహాలన్నీ మారుతున్నాయి, పెద్ద గ్రహాలు మారుతున్నాయి. ఇది 2025 మే నుంచి. అయితే ఏంటంటే, ప్రతి సంవత్సరం గురువు మారుతారు. మిగతా గ్రహాలు అప్పుడప్పుడు గురువుతో పాటు శని
రాహు కేతువు అప్పుడప్పుడు మారుతుంటారు. కానీ ఒకే సంవత్సరంలో 3 గ్రహాలు ఒకేసారి మారడం అనేది జరగదు. సో 2025లో 3 గ్రహాలు పెద్ద దీర్ఘకాల గ్రహాలు అంటారు వీటిని. సో రాహు కేతువు సుమారు 18 నెలలు ఉంటాయి ఒక్కొక్క రాశిలో. శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటాయి ఒక్కొక్క రాశిలో. గురువు 1 సంవత్సరం ఒక రాశిలో ఉంటారు ఆయన. అయితే వీళ్ళు మారేది అనేది ఒకటి మారినప్పుడు రాహుకేతులతో గురువు మారచ్చు, లేదా శని భగవానుడు గురువు మారచ్చు. కానీ ఇలా 3 గ్రహాలు అంటే మామూలుగా రాహుకేతు కలుపుకుంటే 4 గ్రహాలు. సో ఈ 4 గ్రహాలు ఒకే సంవత్సరంలో మారడం అనేది విశేషం. సో ఇలా మారేటప్పుడు ఎవరికి ముందు జనవరి నుంచి కొంతమందికి బాగుంది, మే నుంచి కొన్ని రాశులకు బాగుంది. సో జనవరి నుంచి మే వరకు జాగ్రత్తగా చేసుకుంటే మే నుంచి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక తెలుసుకోవడానికి ఇవాళ మనం చెప్పుకుంటున్నమాట. ఓకే అండి. జయప్రద గారు, ముందుగా మనం మేషరాశి గారి గురించి చెప్పుకుందాం. మేషరాశికి 2025 ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా. సో మేషరాశి మనం తీసుకుంటే ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి చాలా యోగ్యంగా బాగుంది. ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళకి శని భగవానుడు కాస్త వక్రించడం వల్ల కొన్ని పనులు, అంటే చాలామంది ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్త ఇబ్బందులు, కాస్త గడ్డు కాలం, కాస్త ఎటువంటి గడ్డు కాలం అంటే ఉద్యోగాలు పోయే పరిస్థితి, ఉద్యోగాల మీద పై అధికారితో వీళ్ళకి కాస్త ఏదో చిన్న గొడవ వచ్చి ఆయన వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే కోర్టు సంబంధించిన విషయాలు ఉంటాయి, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన గొడవలు ఇవన్నీ నడుస్తుంటాయి. ఎప్పుడైతే శని భగవానుడు మళ్ళీ తిరుగమనంలోకి లాభస్థానంలో మేషరాశికి వచ్చారో అక్కడి నుంచి వీళ్ళకి అన్ని పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అంటే రాదు ఇక కాదు అనుకునే పనులన్నీ కూడా ఆయన అవజేసి ఇస్తున్నారు అనమాట. సో శని భగవానుడు స్టార్టింగ్ ఎవరికైనా వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పెడతాడు, వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తాడు, చాలా మంచి చేసి వెళ్తారు. ఆ మంచి చేయడం అంటే ఎలా అంటే మళ్ళీ అది లక్ష్మీప్రదంగా మారుతుంది వాళ్ళకి. అది ఇంకా అది తరగని ఆస్తిగా, ఇంకా అది ఎప్పటికీ దాని పేరు చెప్తే వాళ్ళకి అన్ని పనులు అయిపోయేటట్టుగా అలాంటి పనులు ఆయన చేసిస్తాడు. అందుకే శని భగవాని కాలంలోనే వివాహాలు చేసుకోమని చెప్తారు. ఎందుకంటే వివాహం కలకాలం సంతోషంగా భార్యభర్త ఇద్దరు ఉంటారనేసి. ఒక సంతాన భాగ్యం ఇస్తే ఆ పిల్లలు ఇంటికే కాకుండా వంశానికే కాకుండా దేశానికి కూడా ఉపయోగపడే పిల్లలని. సో అందుకని శని భగవాన్ ఇచ్చే ఫలితాలన్నీ కూడా అంటే సంతాన భాగ్యం ఒకటి, వివాహం ఒకటి, తర్వాత ఇల్లు ఒకటి, ఈ గృహయోగం, ఈ 3 యోగాలు ఇస్తే అవి ఇంకా తరగని ఆస్తులు అనమాట. ఎప్పటికీ అలాగే ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, లక్ష్మీప్రదంగా మారుతాయి. సో మేషరాశి వారికి చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా. మార్చి 30 వరకు శని భగవాన్ లాభస్థానంలో వీళ్ళకి యోగిస్తున్నాడు చాలా చక్కగా. ఎంత బ్రహ్మాండంగా అంటే ఎన్ని పనులు ఉద్యోగాలు రాని వాళ్ళకి, పెండింగ్లో పడిన వాళ్ళకు ఉద్యోగాలు రావడం, విదేశీ ప్రయాణాల్లో ఉన్న వాళ్ళు, విదేశాల్లోకి వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు, విదేశాల్లో ఉండి ఇబ్బందులు పడే వాళ్ళకున్న శని భగవాన్ లాభస్థానంలో రావడం వల్ల వాళ్ళకి అన్ని యోగాలు, ఉద్యోగాలు రావడం. అంటే వాళ్ళు అనుకునే పోస్ట్ కంటే పెద్ద పోస్ట్ రావడం. చిన్న పోస్టులు ఏదో ఒక ఉద్యోగం చాలా అనుకుంటే కూడా అలా కాకుండా పెద్ద ఉద్యోగం, మంచి శాలరీతో వాళ్ళు అనుకోని, అంటే వాళ్ళు ఊహించలేదు ఈ స్థాయి మాకు వస్తుందని అనుకోలేరు, అలాంటి స్థాయిలో కూర్చోపెట్టి వెళ్తాడు ఆయన. సో ఇలాగ మేషరాశి వాళ్ళకి మార్చి 30 వరకు బాగుంది. తర్వాత మే నుంచి కాస్తంత స్లోగా కాస్త మిశ్రమ ఫలితాలు. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఏ స్థానంలోకి వెళ్తున్నాడు, లాభస్థానంలోకి రాహు వస్తున్నాడు. సో మే నుంచి లాభస్థానం రాహు వచ్చినప్పుడు ఇక్కడ రాసాధిపతి ఎవరు, కుజుడుకు ఉండే స్వభావం జనరల్గా ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఆ క్షణం ఆ పని అయిపోవాలనుకుంటారు, ఆలోచన అనేది తక్కువ అయిపోతుంది, తొందరపాటు ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ లాభస్థానంలో రాహు, కుజ రాహువులు కలిస్తే ఏంటంటే సో గాలికి అగ్ని తోడైతే ఏమవుతుంది, ఫుల్గా ఎక్కువ మండుతుంది. అలాగా వీళ్ళ ఆలోచన మామూలుగానే స్పీడ్గా ఆలోచిస్తారు. దాంతో రాహు యాడ్ అయినప్పుడు కాస్తంత కొన్ని విషయాల్లో విచక్షణ కోల్పోయడం కానీ, కాస్త తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు జీవితంలో కాస్త ఇబ్బందులు పడడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాస్తంత అహంకారాన్ని ఇచ్చేస్తాడు ఆయన రాహు. మనకే తెలియదు ఆ విషయం. అంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు అనుకుంటారు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నట్టు వీళ్ళు అనేసి, ఆ విషయం వాళ్ళకి తెలియదు. మేము మాట్లాడుతున్నాం మామూలుగానే చెప్తున్నాం కదా అనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం అహంకారతత్వంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాహు ఇక్కడ వచ్చినప్పుడు అదొక మాయ అనమాట. సో ఈ విషయాల నుంచి మనకు కొంచెం మాట్లాడుతున్నప్పుడు, కొంచెం ఆలోచించినప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకాస్త డౌన్ అయ్యి మాట్లాడడం కానీ, కాస్త ఆలోచించి మాట్లాడడం కానీ చేస్తే మేషరాశి వాళ్ళు మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే కాస్తంత ఇబ్బందులు. ఇంకా ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే, ఆహార విషయాల్లో జాగ్రత్త అనేది ఏంటంటే ముఖ్యంగా శనివారం, ఆదివారం, ఈ 2025 సంవత్సరం అంతా వీళ్ళు శనివారం, ఆదివారం మాత్రం పార్టీలకి, మద్యపానానికి, ఇంకా వేరే అన్నిటికీ వెళ్ళకుండా ఉండాలి.
ఓకే. వెళితే కాదు, వెళ్ళకుండా ఉండాలి. సో వెళ్ళకుండా ఉంటేనే వాళ్ళకి ఆ రాహు ఒక మాయలో పడరు. లేకపోతే ఖచ్చితంగా ఆ మాయలో పడి అహంకారం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనిషికి అహంకారం వస్తుందో అక్కడి నుంచి భగవంతుడు మన కింద కనిచేస్తుంటారు. ప్రతి విషయంలో మనం విన్నాం కదా, ప్రతి అవతారం ఎందుకు వచ్చింది? ఆ తపస్సు చేసి వాళ్ళ అహంకారం వచ్చిన తర్వాతే కదా వాళ్ళని సంహరించడానికి అవతారం వచ్చింది. అలాంటి ఇబ్బందులు మేషరాశి వాళ్ళకు ఉంటుంది కనుక సో వీళ్ళు చేసేటప్పుడు శనివారం ఆదివారం నిష్ఠగా ఉంటాము. ఏ పని అంటే ఆ పని కాకుండా మంచి దైవ కార్యక్రమాలు సేవాతత్వాల్లో ఉంటే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సో గురుబలం జాతకంలో ఉంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వాళ్ళకి. మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఏంటంటే అనగా అష్టమి వ్రతం అనేది వస్తుంది. అష్టమి రోజు వ్రతం అనేది ఉంటుంది దత్తాత్రేయ స్వామి ప్రతి నెల. ఆ బహుళ అష్టమి ఆ రోజు వ్రతం చేసుకుంటుంటారు. సో అది వినడం కానీ వెళ్ళడం కానీ చేస్తూ ఉంటాం. దత్తక్షేత్రాలకి దర్శించుకోవడం. సో దత్తక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి గానగాపురం ఉంది, తర్వాత శ్రీపాద వల్లభది పిఠాపురం ఉంది. ఇలా చేసుకుంటూ వెళ్తే క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఇలా ఏదో ఒక క్షేత్రం వెళ్ళి నిద్ర చేసి రావడం. ముఖ్యంగా వ్యాపారస్తులు, వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా క్షేత్రాన్ని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే మంచి ఫలితాలు అనిపిస్తారు. మేడం, మరి ఇప్పుడు వృషభ రాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి 2025 అనేది కాస్త మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే ఎవరెవరికి మిశ్రమ ఫలితాలు అంటే ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలు. వాళ్ళకి వివాహ ప్రయత్నం అనేది మే తర్వాత చేసుకుంటే చాలా అనుకూలమైన సంబంధాలు రావడం కానీ అనుకూలమైన ఇంటికి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు అంటే ఉద్యోగంలో ఎటువంటి ప్రమోషన్స్ ఏమి ఉండవు కానీ బ్రహ్మాండంగా అలా నెమ్మగా వెళ్తూ ఉంటుంది. ఉద్యోగం మానేసి ప్రయత్నం చేద్దాం అనుకుంటే మాత్రం అది కాస్త ఇబ్బంది పడతారు. ఉన్న ఉద్యోగాన్ని అలా ఉంచుకోవడం అనేది ఉత్తమము. ఎందుకంటే చాలా మంది అంటే ఉద్యోగం మారచ్చు కదా, మారితే బ్రహ్మాండంగా ఉంటుందేమో అన్న ఆలోచనతో మారుతూ ఉంటే ఆ ఉద్యోగం రావడం చాలా ఆలస్యం అవుతుంది. మొత్తానికి సంవత్సరం ఎండింగ్ అయిపోతుందేమో ఉద్యోగం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తే. సో వృషభ రాశి వాళ్ళు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఉన్న ఉద్యోగం ఉన్నట్టు ఉండడము. వ్యాపారస్తులు కొత్త వ్యాపారానికి ఎక్స్పాండ్ చేయడానికి ఆలోచించకుండా వ్యాపారాన్ని అలా నడిపిస్తూ ఉండడము చేయడం వల్ల మే నుంచి వీళ్ళకి బాగుంటుంది. సో మే నుంచి ఆగస్ట్ వరకు బాగుంది, మళ్ళీ ఆగస్ట్ నుంచి కాస్త మళ్ళీ ఇబ్బంది ఉంది, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో బాగుంది. సో అందుకని ఏంటంటే వ్యాపారస్తులు ఎక్స్పాండ్ చేసుకుంటే ఇక్కడ ఏముంది డెవలప్ అవ్వడానికి టైం పట్టేస్తుంది కదా. సో వ్యాపారస్తులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం. మిగతా ఆరోగ్యపరంగా చూసుకుంటే బాగుంది. అది వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో పెద్ద ఇబ్బందులు ప్రమాదాలు ఏం లేవు, బాగానే ఉంది. అయితే విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కాస్త కష్టపడి చదవాల్సిందే. వాళ్ళు కష్టపడి చదవకపోతే ఇక్కడ రాహు శని భగవానుడు ఉండే ఏవైతే స్థానాలు ఉన్నాయో ఇప్పుడు వీళ్ళకి ఈ స్థానాల వల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే బద్ధకాన్ని, కాస్త మాకు తెలుసులే అని చెప్పి కొంచెం అహంకారాన్ని, మేమే చేయగలం అని చెప్పి కాస్తంత నిర్లక్ష్యాన్ని, ఇంకా నిర్లక్ష్యం కాదు ఇంకేంటంటే దాన్ని ఒక పాజిటివ్ ఈగో, మా వల్ల అయిపోతుంది బ్రహ్మాండంగా, మేము 5 నిమిషాలు ఓవర్ కాన్ఫిడెన్స్, మేము నెంబర్గా బ్రహ్మాండం రాసేయగలం అని చెప్పేసి ఎప్పుడైతే ఇలా అనుకుంటారో వీళ్ళు అక్కడే బోల్తా పడిపోతారు. సో ఇవన్నీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు జరుగుతుంటాయి. వీళ్ళు ఖచ్చితంగా ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు. మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు కాస్త ఆలోచించి అడుగులు వేస్తే బ్రహ్మాండం, ఏమీ లేదు. అయితే ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే దుర్గాదేవి ఆరాధన. ఎందుకంటే ఇక్కడ రాహు ప్లస్ శని భగవానుడు విపరీతంగా భయాన్ని, ఆందోళనని, ఏదో జరిగిపోతుందనే ఒక ప్రమాదాన్ని చూపిస్తుంటుంది. ఏదో ఒక పీడకలలు రావడం కానీ ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటికీ దూరంగా ఉండాలంటే దుర్గాదేవి ఆరాధన, దుర్గా క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, రాహుకాలం ముఖ్యంగా మంగళవారం, శుక్రవారాలు రాహుకాలంలో దీపాలు పెట్టడం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అది వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారం, జాగ్రత్తలమ్మా. మరి మిథున రాశి వారికి 2025 ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో మిథున రాశి వాళ్ళకి తీసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త లాభదాయకం ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త లాభదాయకంగా ఉంది. అంటే ఏంటంటే ధనయోగం. చాలా వరకు ఏంటి మిథున రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ అన్నీ బాగున్నా చేతిలో డబ్బు ఉండేది కాదు. ఆ క్షణాన్ని అందరే ఆ టెన్షన్ పడుతూ అవ్వదేమో అనుకునే మూమెంట్లో వచ్చేవి డబ్బు. సో ఈ సంవత్సరం వీళ్ళకి ఏంటంటే ధనయోగం అనేది బాగుంది. అంటే ధనయోగం అంటే ధనం వస్తుంది. ఏదో విధంగా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఏ వ్యవహారం చేసినా, ఏ ఒక చిన్న ఈ రియల్ ఎస్టేట్ పనుల్లో రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక సంపాదన అనేది కనిపిస్తుంది ఈ సంవత్సరం. గత సంవత్సరం ఏంటంటే ఏం చేసినా ధనం కనిపించేది కాదు, కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఒక స్టాండేజ్ సైకిల్ దొక్కుతుంటే మన క్యాలరీస్ బర్న్ అవుతుంది తప్ప గమ్యం చేరం. అలాంటి పరిస్థితి వీళ్ళు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే
వీళ్ళు చిన్న చిన్న విషయాలు ఇంట్లో ఉండి చిన్న యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకు కూడా ధనం కనిపిస్తుంది. సో ధనయోగం అనేది ఉంది వీళ్ళకి. సో అయితే ఎప్పటి నుంచి ఉంది వీళ్ళకి అంటే మే నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జనవరి నుంచి గురువు వ్యయ స్థానంలో ఉండడము, తర్వాత బాగుండడము అన్నీ అనుకున్నప్పటికీ కూడా వ్యయ స్థానంలో గురువు ఉన్నప్పుడు లాభాలు అనేవి ఉండదు. మిథున రాశిలో గురువు వచ్చినప్పుడు మే నుంచి కాస్త ఆలోచన విధానం, ప్రతి విషయంలో పరిచయాలు అవ్వడం, అంటే పెద్దవాళ్ళతో పరిచయం అవ్వడం, కొత్త కొత్త వ్యక్తులతో మాట్లాడడం, వాళ్ళ వల్ల అన్ని నైపుణ్యాలు తెలుసుకోవడం, అంటే ఇలా వ్యాపారం చేసే వాళ్ళకి నైపుణ్యం తెలుసుకోవడం, ప్రతి విషయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే జాతకంలో గురువు బాగుంటే అన్నీ బాగున్నట్టే. అందుకనే ఎవరికైనా జాతకం చూస్తే గురుబలం ఎలా ఉంది అని చూస్తారు. గురుబలం బాగుందంటే అన్ని వచ్చినట్టే. సో అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా గురుబలంతో బ్రహ్మాండంగా వీళ్ళకి రాణిస్తారు. దానికి ఇంకా తిరిగి ఉండదు అనమాట. అయినా సరే వీళ్ళు ఏం చేసుకోవాలంటే గురుబలం ఇంకా బాగా పెరగడానికి, ఎందుకంటే మిథున రాశిలో గురువు అనేది అంత యోగ్యమైనది కాదు. సో కానీ గురువు ఉండడం అనేది మంచిది. ఒక ఇంట్లో ఒక తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉండడం మంచి విషయమే, కానీ వాళ్ళ లాభమే ఉండదు. కాకపోతే వాళ్ళు ఉండడం వల్ల 10 మంది రావడం వెళ్ళడం, ఇంటికి ఒక ఆకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడం అనేది జరుగుతుంటుంది. కనుక ఆ గురువుకి బలంగా కావాలి, ఇంకా గురు బలాన్ని ఇంకా పెంచుకోవాలంటే వీళ్ళు దత్తాత్రేయ చరిత్ర రోజు పారాయణ చేయడం, లేదా ఒక రోజుకి ఒక అధ్యాయం పారాయణ చేయడం, ప్రతి గురువారము సాయిబాబా టెంపుల్ కానీ, సత్యసాయిబాబా టెంపుల్కి కానీ, లేకపోతే దత్త క్షేత్రాలు కానీ, గురువు అనే పదానికి అంటే వాళ్ళు అనుకునే గురువులు, మా గురువు గారు వీళ్ళు అంటే సరే గురువు గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని, స్వామి ఈ వారం అంతా మాకు బాగుండేలా ఆస్వాదించండి అని నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు సత్ఫలితాలు కనిపిస్తాయి. సో వీళ్ళు ఎక్కువగా వెళ్ళాల్సిన క్షేత్రం తిరుపతి. తిరుపతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, నిద్ర చేసి రావడం వల్ల మంచి సత్ఫలితాలు ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు. కర్కాటక రాశి వారికి 2025 ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచించుకుని వస్తే, కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి విషయాన్ని వాళ్ళు చాలా సున్నితంగా ఆలోచిస్తారు. సో వాళ్ళు బాగున్నా బాగులేకపోయినా ఇప్పుడు కూడా సున్నితంగా ఆలోచిస్తారు. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి జనవరి నుంచి చాలా బాగుంది. మే వరకు చాలా బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంది. ఉద్యోగాలు కానీ, తర్వాత ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి కానీ వాళ్ళకి ఒక గుర్తింపు, అంటే శని భగవాన్ అష్టమ శని భగవాన్ వీళ్ళకి అష్టమ శని వెళ్ళిపోతే మంచి చేస్తాడు. లాభస్థానంలో గురువు. సో ఎప్పుడైతే శని మా తర్వాత గురువు యోగిస్తున్నారో ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి గుర్తింపు లేదని బాధపడే వాళ్ళకి గుర్తింపు రావడం కానీ, ఆ గుర్తింపు రావడం అనేది ఏంటంటే ఒక మంచి ఇంకా మళ్ళీ ఆ పోస్ట్ ఎవరు ఇంకా అంటే తీయలేరు, అంత స్ట్రాంగ్గా ఉండడం, ఇవి జరుగుతాయి. సో ఇవి మా కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా, ప్రొఫెషనల్కి, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, రాజకీయ పరంగా నాకు ఏ గుర్తింపు లేని అనుకునే వాళ్ళకు ఈ సంవత్సరం గుర్తింపు అనేది వస్తుంది వీళ్ళకి. అది మే వరకు వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. అయితే మే తర్వాత కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మే తర్వాత మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ధనం వస్తుంది, ఖర్చు కూడా అంతే ఉంటుంది. అంటే ఆదాయం ఎంత వస్తుందో అంతే ఖర్చు పడుతూ ఉంటాం. ఇక్కడ ఆదాయం రావడం అనేది ఒక అదృష్టమే కదా. సో ఏదో ఒక రకంగా డబ్బులు అయితే వస్తున్నాయి, అప్పు చేసి కాకుండా డబ్బు అయితే వస్తుంది, ఆ ప్రకారం ఖర్చు అవుతుంది. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండడము, ఆహార నియమాలు పాటించడము. ఈ సంవత్సరం మాక్సిమం 99% శాకాహారాన్ని తీసుకోవడం. ఎటువంటి అంటే మసాలాలు కానీ ఎటువంటి ఆహారాలు కానీ తీసుకుంటే దానివల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటంటే, ద్వితీయంలో కేతు ఉండడం వల్ల వీళ్ళకంటే సింహరాశిలో కేతు వస్తుంది మే నుంచి. ఎప్పుడైతే ద్వితీయంలో కేతు వీళ్ళకు ఉంటుందో అక్కడి నుంచి కాస్తంత ఏ ఆహారం తిన్నా స్కిన్ ర్యాషెస్ లాగా, ఎలర్జీ లాగా, ఎప్పుడు ఎవరికి దాని కొత్త సమస్యలు రావడం కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన ముందున్న జాగ్రత్త, అన్నిటికంటే మెయిన్ జాగ్రత్త ఏంటంటే వీళ్ళు ఆహార నియమాలు. టైంకి తినడం, టైంకి నిద్రపోవడము, తర్వాత శాకాహారాన్ని తీసుకోవడం, మసాలాలు తగ్గించడం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని రంగాలు రాణిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆదాయం బాగుంది, అన్ని రంగాలు రాణింపు బాగుంది, గుర్తింపు వస్తుంది. కానీ మన ఆరోగ్యం సహకరించకపోతే చేయలేం కదా. ఇప్పుడు రేపు విదేశాల్లో మంచి జాబ్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, రాక వచ్చింది జాబ్, వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కడానికి వీళ్ళకి ఏదో మోషన్స్ పట్టుకున్నాయి, ఏం చేస్తారు వీళ్ళు? సో అలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఏంటంటే ఆహార నియమాలు పాటిస్తే చాలు, వీళ్ళు అన్ని రంగాల్లో గుర్తింపు రాణింపు అనేది బాగుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఇది వీళ్ళు తీసుకోవాల్సింది. అయితే వీళ్ళు పరిహారం ఏంటి చేసుకోవాలంటే నిరంతరం హనుమాన్ చాలీసా చదవడం. ఓం నమో హనుమతే నమః అనుకుంటాం. ఈ మంత్రం చదువుతూ హనుమాన్ చాలీసా చేసుకుంటుంటే ఎటువంటి విఘ్న ఆటంకాలు రాకుండా అలా ముందుకు సాఫీగా వెళ్తుంది. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు.
మేడం ఇప్పుడు 2025 సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? తప్పకుండా సింహరాశి వాళ్ళకి గత సంవత్సరం అంతకుముందు 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళకి అన్ని రంగాల్లో రాణింపు అనేది వస్తుంది అనుకుంటూ రాణింపు అనేది లేదు వీళ్ళకి. అనుకుంటున్నారు కానీ రావట్లేదు. ఇక సింహరాశి అంటే వాళ్ళకి ఇంకా ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు అనుకున్నది మాకేం అవ్వదు అని ఫిక్స్ అయిపోయారు అని చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉండాలి తప్ప ఏమి రాదు ఫలితాలు అని చెప్పేసి. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎంత మంచి ఫలితాలు అంటే వీళ్ళకి ఎప్పటి నుంచో రావాల్సిన స్థిరాస్తులు, ఆస్తి నుంచి వచ్చే పంపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లాభంలోకి రావడం అవుతుంది. సింహరాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్స్ రావడం, దానికి ముందుకు వెళ్ళడం, వ్యాపారం ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం. అంటే వ్యాపారం మొదలుపెట్టి ఆ వ్యాపారం ముందుకు వెళ్ళదు, వెనక్కి తీయలేము, ఉంచలేము, అలాంటి పరిస్థితి వీళ్ళకి. అయితే ఈ వ్యాపారానికి మంచి వాళ్ళు పరిచయాలు అవ్వడము, వాళ్ళ నుంచి మెలకువలు తెలుసుకోవడము, ఎక్స్పాండ్ అవ్వడం అనేది బాగుంది. ముఖ్యంగా రాజకీయ రంగాల వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది సింహరాశి వాళ్ళకి. సో వాళ్ళకి అంటే సింహరాశిలో మే నుంచి కేతు ఎప్పుడైతే వస్తున్నాడో, రాశిలో కేతు ఉండడం వల్ల ఏంటంటే విపరీతమైన నాలెడ్జ్, ఏ విషయమైనా విశ్లేషణ అనేది బాగా చేస్తుంటారు. ఇంతకుముందు కొన్ని విశ్లేషణ ఉంటుంది వీళ్ళకి. సింహరాశి వాళ్ళకి మామూలుగానే ఆలోచించి మాట్లాడతారు, ఏది ఆలోచించుకొని తొందరపడి మాట్లాడరు. ఇప్పుడు కేతు యాడ్ అవ్వడం ఏమవుతుందంటే ఆలోచన కొన్నా ప్రతి మాట కొన్నా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటో ఎవరికి అర్థం అవ్వదు. వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు, కానీ వాళ్ళు చెప్పేది దేనికోసం బాధపడతారంటే జనరల్గా వీళ్ళు ఏంటంటే ఏ పరిష్కారం ఏ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ప్రాబ్లం గురించి మాట్లాడతారు. నేను అప్పుడు ఆ ప్రాబ్లం గురించి అలా అనుకున్నాను అని చెప్పి అప్పుడు అనుకున్నారు, కానీ సాల్వ్ అయిపోయింది కదా ఇక్కడ. సో దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు కేతు రావడం వల్ల అంటే అప్పటికప్పుడు స్పందించి ఈ విషయం నాకు ఇలా జరిగింది అని చెప్పి చెప్పడం వల్ల వీళ్ళకి ఒక గుర్తింపు అనేది, రాణింపు అనేది ఉంది సింహరాశి వాళ్ళకి. ముఖ్యంగా ఉద్యోగాలకి, వ్యాపారాలకి, విద్యార్థులకి, తర్వాత వివాహాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. చక్కగా వీళ్ళు ఏ పనైనా అనుకుని సాధించగలుగుతారు. ఇది సింహరాశి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ అన్నీ బాగున్నప్పటికీ వీళ్ళకి అష్టమశని ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి కాస్తంతా మళ్ళీ కాస్త ఆలస్యము, కాస్త బద్ధకము, కాస్త ఇబ్బందులు, ఇవన్నీ తగ్గించాలి అంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ప్రతి ఆదివారం నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం చేసుకుంటూ వెళ్ళడము. తర్వాత ఇంట్లో నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉంటాం, అంటే వినడము లేకపోతే చదవడము. ఒకసారి హనుమాన్ చాలీసా చదువుకోవడము, లేకపోతే ఇంట్లో వినడం, ఇలా చేసుకుంటూ వెళ్ళి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇంట్లో అరుణ పారాయణం చేయించుకోవడం, ఆదిత్య హృదయం చదివించుకోవడం కానీ, పారాయణం చేయించడం కానీ చేస్తూ ఉంటే ఆ అనారోగ్య అంటే దీర్ఘకాల వ్యాధులకి నివారణ ఈ సంవత్సరం వాళ్ళకి. అంటే ఎన్నాళ్ళ నుంచో సమస్య పడుతూ అనారోగ్య సమస్యలు ఉండి దానికి ఆ మందు దొరక్క వాళ్ళు ఎన్ని డాక్టర్కి వెళ్ళినా ఆ మందులకి అసలు కనిపించకపోవడం ఉండడం వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి ఆ మందు దొరకడం అనేది జరుగుతుంది. అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవుతుంది వీళ్ళు. అందుకని వీళ్ళు ఇంట్లో అరుణ పారాయణ చేయించడం వల్ల పరిష్కారం దొరికి ఆ దీర్ఘకాల రోగాల నుంచి బయటపడతారు. అంటే సింహరాశి అందరికీ ఉండదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది. సో ప్రతి వాళ్ళు సింహరాశి వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేయాల్సింది ఏంటంటే సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేసుకొని వెళ్ళడం. అప్పుడు వీళ్ళకి శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది దొరుకుతుంది. లేకపోతే ఆయన క్రమశిక్షణలో పెట్టడం అనేది మామూలుగా ఉండదు కదా, చాలా ఇబ్బంది పడతాడు. అలాంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఇది. మేడం ఇప్పుడు కన్యా రాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా కన్యా రాశి వాళ్ళు తీసుకుంటే మనకి ఈ సంవత్సరం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే మిశ్రమ ఫలితాలంటే ఇక్కడ శని భగవానుడు, గురువు ఎవరు యోగించట్లేదు. అయినప్పటికీ వీళ్ళు బాగుంది అనుకోవడానికి ఏంటంటే పాపస్థానంలో పాపగ్రహాలు చాలా బలంగా ఉన్నప్పుడు, శుభస్థానంలో శుభగ్రహాలు లేనప్పుడు కూడా ఈ పాపగ్రహం అనేది రాణించేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మే తర్వాత ఎప్పుడైతే రాహు మారుతున్నాడో, అంటే వీళ్ళకి షష్టమ రాహు అంటాడు, 6వ స్థానంలో రాహు అంటే శత్రుస్థానంలో రాహు అంటే శత్రువుల్ని పోరాడంలోని, జయించడంలోని వీళ్ళు విజయాలు పొందుతారు. అంటే ఇప్పుడు దాకా అంతర్గత శత్రువులు అంటే ఏంటంటే ఉద్యోగం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, గొడవలు కానీ. ఎందుకంటే ఇక్కడ కన్యా రాశిలోనే కేతువు, మీనరాశిలో రాహు. ఈ రాహు కేతుల వీక్షణ వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏం చేయకపోయినా ఎక్స్పెక్ట్ ఎక్కువ చేస్తారు వీళ్ళ మీద. అంటే వీళ్ళు వచ్చారంటే ఏదో చేసేస్తారు అని చెప్పేసి పాప ఇక్కడ వీళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఏంటి కేతు. సో వీళ్ళు ఎదుటి వాళ్ళ ఆలోచన విధానానికి, వీళ్ళు చెప్పే విధానానికి ఎప్పుడు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అది ప్రతి విషయంలోని బయట వాళ్ళంటే వదిలేస్తాం, కానీ భార్యాభర్తల మధ్యలో
పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద గొడవలు, అసలు అది ఎక్కడి దాకా వెళ్ళిపోయింటే ఎంతో అండర్స్టాండింగ్ ఉన్న అంటే ఎంత చక్కగా ఉన్న ఈ జంట ఎందుకు ఇంత సడన్గా విడిపోతున్నారు, వీళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు అనే ఆలోచన తెచ్చే తత్వం తీసుకొచ్చింది ఏంటంటే ఈ రాహుకేతుల వల్ల. యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ఏ గొడవలు ఉండవు, ఆ ఆలోచన ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల గొడవలు అవుతున్నాయి. అయితే ఈ రాహు ఎప్పుడైతే 6వ స్థానంలో రావడమో ఆటోమేటిక్గా ఈ గొడవలన్నీ సద్దుమణం అయిపోయి మళ్ళీ వాళ్ళు మంచిగా కపుల్గా వాళ్ళు మంచిగా కాపురం చేసుకోవడం, మళ్ళీ కలిసిపోవడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా. ఎందుకంటే చాలా మందికి ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది. ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ నుంచి బయటకు వస్తారు. సో శత్రువులు జయించడం అంటే ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఉన్న కామక్రోధాన్ని జయించడం అనమాట. సో జయించి మేము ప్రశాంతంగా ఉండగలము, సాధించగలం అని పట్టుదల అనేది పెరుగుతుంది వీళ్ళకి. తర్వాత ఏంటంటే వ్యాపారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది చాలా ఎక్కువగా గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త అనుకూలంగా అనిపిస్తుంది. గత సంవత్సరంలో ఏంటంటే వ్యాపారం చేయడానికి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే తెచ్చేసి డబ్బు పెట్టడం, అప్పు చేయడము, లేకపోతే ఆశ్రమం వేయడము, ఏదో చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే కాదు, ఇలా చేయకూడదు, ఒక క్లారిటీతో చెల్లాలి అని చెప్పి ఒక క్లారిటీ వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాహు గ్రహం ఒక యోగం అనేది వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది కనుక సాధిస్తారు, విజయాలు పొందుతారు అనేది నమ్మకం ఉంది. అయితే ఎంతవరకు చేయగలరు అంటే రాహు 6వ స్థానంలో ఎంత ఇచ్చినా సరే రాక్షసుల పరిపాలన ఎలా ఉంటుంది, ఖచ్చితంగా బాగున్నప్పటికీ కాస్తంత ఆలోచన విధానాన్ని మార్చేస్తుంటుంది. అంటే చేసే పూజా పునస్కారం మానేసి వేరే తిరగడం కానీ, ఇబ్బంది పడడం కానీ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే బద్ధకాన్ని బాగా ఇచ్చేస్తాడు, తొందరగా లేవాలనిపించదు, రాత్రులంతా పని చేస్తుంటారు, పగలంతా నిద్రపోతుంటారు. ఇది మెయిన్ ఆయన ఇచ్చే ఎక్కువ. అంటే ఎంత పాజిటివ్ ఇచ్చినా అంత నెగిటివ్ కొని ఉంటుంది రాహుతో. సో దాన్ని వీళ్ళు చేయించాలి. నైట్ అంతా వర్క్ చేయకుండా ఎర్లీ అవర్స్లో పడుకొని ఎర్లీ అవర్స్లో లేవడం అనేది చేయాలి. అంటే రాత్రి ఎర్లీగా 9ంటికి పడుకోవడం, పొద్దున్న 3 o'clock లేచి 3 to 4. ఎందుకంటే రాత్రులు బలం శత్రువులు అంటే జయించాలంటే వీళ్ళు. అంటే ఏంటంటే ఏ పనైనా వాళ్ళ ఉద్యోగంలో ఒక పని కామన్గా వాళ్ళు ఒక ఆ పనిలో క్లారిటీ రావాలంటే నైట్ ఉన్నారంటే వీళ్ళకి వచ్చేస్తుంది. మార్నింగ్ అంతా రాదు, మార్నింగ్ అంతా అన్ఈజీగా అదేదో ఇబ్బంది పడినట్టుగా రావట్లేదు అని ఆవలింతలు రావడం, నిద్రపోవడం అనిపించాలని, నిద్రపోతే ఇంక లేకపోతాం, ఇవన్నీ జరుగుతుంటాయి, రాత్రులే జరుగుతాయి. సో రాత్రులు ఎలా తీసుకోవాలి మనం, తెల్లవారుజాము 3 గంటలకి బ్రాహ్మీ ముహూర్తం, ఆ టైంలో కూర్చుంటే ఆ పని అయిపోతుంది. సో అక్కడ గురుబలం అనేది పెరుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుంటే గురువు ఒక అనుగ్రహం. ఎప్పుడైనా శుభదృష్టి శుభగ్రహం అనేది ఉంటే ఒక రోజు మంచిగా జరగకపోయి 2వ రోజు మంచి జరుగుతుంది. కానీ పాపగ్రహాలు ఉంటే అవి తీసుకెళ్ళి మంచి స్థాయికి వచ్చి పడితే అవి వెళ్ళిపోయి కానీ మళ్ళీ దింపేస్తుంది. ఎలా దింపుతుంది అంటే మళ్ళీ మనం పైకి కొని లేవలేం, అంత డౌన్ చేసేస్తాయి. అందుకని ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో పడుకొని ఎర్లీగా లేవడం, ఇది వీళ్ళ పరిహారం. ఖచ్చితంగా నైట్ టైం ఎక్కువ పార్టీస్కి వాటికి వెళ్ళకూడదు. వెళ్ళాలనిపిస్తుంది, పిలుస్తారు, ఖాళీగా ఇంట్లో కూర్చుందామని సరే ఒప్పుకోరు, ఫ్రెండ్స్ పిలుస్తారు రా వాళ్ళు రా అని చెప్పేసి వెళ్ళకుండా దాన్ని అవాయిడ్ చేయడం, ఏదైనా క్షేత్రంకి వెళ్ళి నిద్ర చేయడం, బాగా అనీజీగా అనిపిస్తుంది, అనారోగ్య సమస్యలాగా అనిపిస్తుంది అనుకుంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం, ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువగా వినడం, పొద్దున్న 6 గంటలకి సాయంకాలం 6 గంటలకి ఈ విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల మంచి సత్ఫలితాలన్నీ కనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. భద్రాచల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం, భద్రాచలం క్షేత్రంలో నిద్ర చేయడం అనేది చేసి ఈ అనీజీ నుంచి బయటపడతారు. ఇది వీళ్ళు కన్యారాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు. తులారాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంది. తులారాశి వాళ్ళకి చాలా మంది బాగుంటుంది బ్రహ్మాండంగా, చాలా గురువు కూడా వీళ్ళకి శుభగ్రహంగా యోగిస్తున్నాడు. శుక్రుడు శుభగ్రహం, సో అంటే రాశాధిపతి శుక్రుడు కూడా శుభగ్రహం కనుక ఇద్దరు శుభగ్రహాలు దృష్టి తులారాశి పడింది, చాలా బాగుంది అని. అయితే తులారాశి వాళ్ళు చాలా బాగుంది అన్నప్పటికీ గత సంవత్సరంలో వీళ్ళు చాలా ఏంటంటే బాగున్నప్పుడు ఏం చేస్తారంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉన్నప్పటికీ వీళ్ళు అప్పులు చేస్తారు బాగా. అంటే ఆ స్థలాలు చూపించో, ఇంటి మీదో, లేకపోతే లోన్స్ పెట్టో, ఇవి చేస్తూ ఆ డబ్బును అలా సాధించారు. అంటే శుభగ్రహాల దృష్టి ఉన్నప్పటికీ ఏమవుతుంది, డబ్బు అనేది వస్తుంది ఎలా ఒకలాగా. అది ఎలా వస్తుంది అనేది ఏంటంటే ఇంకా అప్పులు చేయడం అలా. సో దానివల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళు అప్పు అనేది దానికి జోలికి వెళ్ళరు, బ్రహ్మాండంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి ఒక క్లారిటీతో వెళ్తారు తులారాశి వాళ్ళకి. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి వివాహ ప్రయత్నం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం బాగుంది. తర్వాత గృహయోగం కోసం చూసిన గృహయోగం ఉంది వీళ్ళకి. సో గృహయోగము, సంతాన యోగము, భాగ్యము, అదృష్టము అన్ని కలిసి వచ్చాయి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అసలు ఎంత చక్కగా అంటే వీళ్ళు ధైర్యంగా ప్రతి పని చేయగలుగుతారు. వీళ్ళు పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. బంగారం
నిజంగా బంగారంలాగా వీళ్ళకి కలిసి వస్తుంది తులారాశి తులారాశి వాళ్ళకి. ఇది వీళ్ళకి ఎంత అంటే మే నుంచి ఈ ఫలితాలు వస్తాయి. సో జనవరి నుంచి తక్కువగా ఉంది, మే నుంచి బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఎప్పుడైతే మే నుంచి ఈ ఫలితాలు వీళ్ళకి అందుకుంటారో అక్కడి నుంచి వీళ్ళకి తిరిగి ఉండదని చెప్పేసి చాలా మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కొన్న తులారాశి వాళ్ళకి ఎంత బాగున్నప్పటికీ ఉన్నా వీళ్ళకి కాస్త రాహుకేతులు ఒక ఇబ్బంది ఉంది. సో సంతానం, తులారాశి వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త మాయలో పడ్డం కానీ ఇబ్బంది పడ్డం కానీ ఉంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, అనారోగ్య సమస్య వచ్చి తల్లిదండ్రులు బాధపడుతుంటారు. పెద్దవాళ్ళు అంటే కాస్త బైక్ రైడ్స్ కానీ కార్ రేస్ కానీ వెళ్ళడం కానీ అక్కడ ప్రమాదానికి గురవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో సంతాన విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని కొనివ్వకుండా కాస్త అడిగి వివరణ తెలుసుకొని ఇవ్వాలా వద్దా అని ఆలోచించి ఇస్తే కనుక మంచిది. సో వెళ్ళే వాళ్ళు ఎన్నింటికి వస్తున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు అనేది ఒక దృష్టి పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. లేకపోతే వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదం వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. సో సంతానం ఒక ఇబ్బంది అనేది కనిపిస్తుంది ఈ సంవత్సరం వీళ్ళకి. సో సంతానం అనేది చిన్నపిల్లలు ఉంటే చిన్న అనారోగ్య సమస్యలు, పెద్దవాళ్ళు ఉంటే ఏదో ఒక సమస్యలు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా శుభశకునాలు చూసుకుంటూ భగవంతు నమస్కారం చేసుకుంటూ ఇంట్లో పెద్దవాళ్ళు ఎదురున్న మంచి వాళ్ళు చెప్పి వెళ్ళడము, రావడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడము. వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని ఆ ప్రయాణం క్షేమంగా వెళ్ళి మేము లాభంగా వచ్చేలాగా మమ్మల్ని ఆస్వాదించమని చెప్పి దేవుడి దగ్గర మొక్కి వెళ్ళడము, కారుకి ఖచ్చితంగా నిమ్మకాయలు కట్టి వెళ్ళడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి అనుకూలంగా ఉండదు. లేదా ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు, సంతానం ఇబ్బంది ఈ సంవత్సరం వీళ్ళకున్న గండం. మిగతా అన్ని సమానంగా బాగున్నాయి. ఈ రెండు ప్రమాదాల్లో కనుక జాగ్రత్తగా పరిహారం తీసుకోవడం, వెళ్ళడం. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళడము, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము. ప్రతి శుక్రవారం ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామికి తులసి మాలలు వేసి తులసి దళాలతో పూజ చేసుకోండి. ఆ తులసి దళాలు వాళ్ళు ప్రయాణం చేసే వెహికల్లో అయితే ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాళ్ళ ధనంలో పెట్టుకోవడం వల్ల అన్నీ అనుకూలంగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. వృశ్చిక రాశి వారికి 2025 ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వాళ్ళని తీసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళు కాస్త ఎక్కువగా మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే కాస్త ఏదైనా విషయం వాళ్ళకి అనిపిస్తే మాట్లాడేస్తుంటారు. కోపం వస్తే ఆగలేరు వాళ్ళు. వెంటనే అడిగేయాలి, అడగపోతే అసలు నిద్రగా పట్టదు వాళ్ళకి. ఆ క్షణాన్ని అడగాలి. అయితే ఈ సంవత్సరం వీళ్ళు కాస్త మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం, తొందరగా ఎదుటి వాళ్ళని ఒక మాట అనేసి హట్ చేసి బాధ పెట్టే కంటే కామ్గా ఉండడం అనేది చాలా ఉత్తమం. సో వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది అనుకునే కంటే అన్నీ వాళ్ళ చేతిలో ఉంది ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ రాశాధిపతి కాస్త ఇబ్బందులో ఉంది. తర్వాత అర్ధాష్టమ శని నుంచి మళ్ళీ రాహు వస్తున్నాడు మే నుంచి. అక్కడ ఏమవుతుంది, తెలియని అహంకారాన్ని ఏంటి మేము చేయగలం అనే ధైర్యాన్ని, అది ఆత్మస్థైర్యం అనుకుంటారు కానీ అది అహంకారం, ఆ విషయం వాళ్ళకి తెలియదు. మేము చేయగలం, మాకు తిరుగుండదు, మేము చేసేస్తాం, సాధిస్తాం అని చెప్పేసి ఈ సాధిస్తాం అనుకునే దాంట్లోనే అది అహంకారంగా వెళ్ళి బాగా నరదిష్టి జనఘోష ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అంటే ఎలా సాధిస్తా చూద్దాంలే, బ్లెస్సింగ్స్ ఉండవు, ఎలా చేస్తా చూద్దాం అని చెప్పి శత్రువులుగా మారుతారు. ఇక్కడ ఏంటంటే చతుర్థ స్థానంలో ఏవైతే రాహు పాపగ్రహాలు వస్తున్నాయో, అంటే శని భగవాన్ ఉన్న అర్ధాష్టమ శని. సో మే నుంచి మార్చి నుంచి ఆయన మారిపోతాడు, మే నుంచి రాహు వస్తున్నాడు. సో ఎప్పుడైతే రాహు ఇక్కడ వస్తున్నాడో ఖచ్చితంగా ఏంటంటే ఒక ద్వేషం మనుషులకి. శని భగవాన్ ఏం చేస్తాడు, ద్వేషాన్ని ఇవ్వడు. సరే ప్రయత్నం చేయి, కాలు ఇరిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే చెప్తాను వదిలేస్తారు. రాహులా కాదు, కాలు ఎరగొట్టే ప్రయత్నమే చేస్తాడు ఆయన. ఖచ్చితంగా దూకాడు అంటే దెబ్బలు తగిలితే ఖచ్చితంగా కాలు విరిగే వరకు చూస్తాడు ఆయన. అలాంటి స్నేహాలు కానీ అలాంటి ప్రమాదాలకు గురి చేసే అవకాశం రాహుకు ఉంటుంది. చెయ్యి ఎంత దూకని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కుజ రాహువులు అంటే రాశాధిపతి కుజుడు, అక్కడ రాహు, ఈ రెండింటికి పడతారు జనరల్గా. అందుకే ఏంటంటే కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తారు. అది ఇక్కడి నుంచి దూకాలంటే కాదు, అక్కడి నుంచి దూకాలి నువ్వు అని చెప్పేసి చెప్తారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి దూకొచ్చు అని చెప్పి అక్కడ నుంచి దూకుతారు. అప్పుడు ఏమవుతుంది, ఖాళీ తిరుగుతాయి. అలాగా అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో వ్యాపారంలో ఇంత వ్యాపారం మనకు చాలు అనుకుని ఇంత డబ్బు పెడితే లోన్ వాళ్ళు ఏం చేస్తారు, మీకు కావాలంటే మీకు బాగా ఉంది సార్, మీకు 4 లక్షలు ఎగస్ట్రా ఇస్తాను లోను, మీకు ఇంకా 10 లక్షలు ఎగస్ట్రా లోన్ వస్తుంది సార్ అంటే వస్తుంది కదని చెప్పి వీళ్ళు తీసేసుకుంటారు. కట్టేటప్పుడు ఇబ్బంది పడతారు. కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. నరఘోష విపరీతంగా ఉంది వీళ్ళకి. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మౌనంగా ఉండవు. మా దగ్గర 10 రూపాయలు అంటే 2 రూపాయలు ఉన్నాయి అని చెప్పడం. 10 రూపాయలు అంటే 100 రూపాయలు అని చెప్తారు, అది చెప్పకూడదు.
రూ. 2 ఉన్నాయి అని చెప్పి చేసుకుని వెళ్దాం. నిదానంగా చేస్తున్నామో చేయట్లేదని తెలియకుండా వెళ్దాం. కామ్గా వాళ్ళ పనులు చేసుకోవడం. ఉద్యోగస్తుల్లో వీళ్ళకి ప్రమోషన్ రాకపోయినా ప్రమోషన్ వీళ్ళకి వస్తుందని ఒక మాట అనడం, వాళ్ళకి ప్రమోషన్ పాపం రాదు కానీ అందరిలో టామ్ చేసేసి తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇది కొంచెం జరుగుతుంది. సో ఏదో ఒక మాయలో పడ్డము, ఇబ్బంది పడ్డాము అని జరుగుతుంది కనుక వీళ్ళు కాస్త మౌనంగా ఉండడము, ఎక్కువ గణపతి ఆరాధన చేయడం, గం గణపతే నమః, గం గణపతే నమః అనుకుంటూ ఉండము. సో ప్రతి మంగళవారం ఆ గణపతి ఆలయానికి వెళ్ళడం, అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవడం, బెల్లము, తర్వాత గోధుమ పిండి, బియ్యపు రవ్వ ఇలాంటివి ఆ స్వామివారి ప్రసాదంగా వినియోగించమని చెప్పి దేవాలయాలు ఇవ్వడం. ఇలా ఇస్తూ అవకాశం ఉన్న వాళ్ళు, బాగా పర్లేదు మాకు ధనానికి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు ప్రతి మంగళవారం ఉండ్రాళ్ళ నైవేద్యం గణపతికి ఆలయంలో అప్పాల నైవేద్యం, ఉండ్రాళ్ళ నైవేద్యం చేస్తుంటారు. సో అవి చేయించమని చెప్పి డబ్బులు కట్టడం. డబ్బులు అంత స్తోమత లేని వాళ్ళు చక్కగా బియ్య పిండి, గోధుమ పిండి, బెల్లము ఇది వాళ్ళ స్తోమత దగ్గర తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చి ప్రసాదాన్ని వినియోగించండి స్వామి అని చెప్పి మంగళవారం పూట ఇవ్వడం. 21 ప్రదక్షిణాలు చేయడం. మౌనంగా మంగళవారం పూట పొద్దున్న 6 నుంచి 7 వరకు మంగళవారం రోజున ఒక ఉంటుంది కుజహోర అని, ఆ టైంలో వీళ్ళు మౌనంగా ఉండడం. గం గణపతి నమః మంత్రాన్ని చేసుకోవడం. చేసుకుంటూ వెళ్తే ఎటువంటి విఘ్నాటంకాలు రాకుండా, ఎటువంటి జనఘోష నరదిష్టి తగలకుండా ముందుకు వెళ్తారు. ఇది ఈ సంవత్సరంతో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. ధనస్సు రాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి క్లుప్తంగా చెప్పండి. తప్పకుండా. ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు, శుభ ఫలితాలు, అన్నిటికంటే రాశుల కంటే బాగున్న యోగం ఎవరికైనా ఉందంటే ధనస్సు రాశి వాళ్ళకి. సో ఎందుకంటే వాళ్ళకి జనవరి నుంచి ఒక గ్రహం యోగిస్తుంటే మే నుంచి ఇంకో గ్రహం యోగిస్తుంటుంది. అంటే జనవరి నుంచి వీళ్ళకి శని భగవానుడు బ్రహ్మాండంగా యోగిస్తుంటే ఆస్తి పంపకాలు కానీ, తర్వాత ఆదాయం కానీ, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం కానీ, తర్వాత ఉద్యోగంలో కానీ మంచి ప్రమోషన్స్ రావడం కానీ, సంతానం యోగం కానీ, సంతానం కావాల్సిన భాగ్యం కానీ, అంటే సంతానం కావాల్సిన భాగ్యం అంటే వివాహాలు అవ్వడం కానీ, వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు రావడం కానీ, వాళ్ళు విదేశాల్లో మంచి సెటిల్ అవ్వడం కానీ, ఇవన్నీ బాగున్నాయి. మే నుంచి గురువు ఒక అనుగ్రహం వస్తుంది. శుభదృష్టి, పూర్తిగా శుభదృష్టి అయిన గురువు అనుగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఖచ్చితంగా అన్ని శుభ ఫలితాలు, శుభకార్యాలు, ఎక్కువ శుభకార్యాలు జరిగే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళే అవకాశము, శుభకార్యాలు జరిపించే అవకాశము, సో శుభకార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేసే అవకాశం వీళ్ళకి కలుగుతుంది. ఇది ధనుస్సు రాశి వాళ్ళకి యోగం. సో అన్ని బ్రహ్మాండంగా ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా బాగుంది, వ్యాపారం పరంగా బాగుంది, ప్రొఫెషనల్ రంగాల వాళ్ళకి బాగుంది. ఎవరికి బాగాలంటే అందరికీ బాగుంది. సో బాగుంది అనే రాశిలో చెప్పుకుంటే ధనుసు రాశి వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే అన్నీ బాగున్నప్పటికీ మే నుంచి మళ్ళీ వీళ్ళకి తృతీయ స్థానంలో రాహు. ఎప్పుడైతే రాహు వస్తారో అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో కాసింత ఇబ్బందులు, కాస్త ఈర్ష్య ద్వేషాలు, అహంకారము, వీళ్ళు బాగున్నారనే ఒక బాధ, సొంత వాళ్ళే అదే అనే సరే బాగా కలిసి వచ్చింది ఏంటి వీడికి అని చెప్పి ఒక తెలియని వాళ్ళకే తెలియదు పాపం. అలా పడాలని ఏమి ఉండదు, కాకపోతే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఏదో ఒక మాట తీరులో ఇక్కడ మాట్లాడడంలో సందర్భంలోనో ఏదో ఒక అకేషన్లోనో శుభకార్యాలు జరిగే అవకాశం వీళ్ళుంది. వీళ్ళు ధనం సాయం చేస్తే వీళ్ళు పొగడం వల్ల వాళ్ళకి ఆ రకమైన ఇబ్బంది వచ్చి ఇంట్లో కాస్త అంతర్గత శత్రువులు మారుతున్నారు. సో ఇంట్లో వాళ్ళు అంతర్గత శత్రువులు రాకుండా ఉండాలంటే ఇంట్లో నిత్యం వీళ్ళు లక్ష్మీనారాయణ మంత్రం, సో లక్ష్మీనారాయణ స్తోత్రము ప్రతి బుధవారము తులసి దళాలతో లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరం చేసుకుంటూ ఆ తులసి దళాలు వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత ఆ దళాలు తీసుకుని వెళ్ళి చక్కగా ఇంటి గుమ్మం దగ్గర కాస్త ఒక చెంబు నీళ్ళు వేసి ఆ నీళ్ళలో పెట్టడం ఈశాన్యముల ఆ తులసి దళాలని, అంటే ఎటువంటి దోషాలు ఉన్నా అవి నివారణ అవుతుంది అన్నమాట. అలా పెట్టడము. తర్వాత వాళ్ళు ప్రయాణం చేసే వెహికల్లో పెట్టుకోవడం, వాళ్ళ ఇంట్లో బీరువాలో కాస్త పెట్టుకోవడం, తర్వాత ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకున్న ప్రసాదంగా తులసి దళాలు కాస్త ఇవ్వడం. దీనివల్ల ఏంటంటే ఎటువంటి నెగిటివ్ ఆలోచన ఉన్నా సరే ఆ తులసి తీసుకునే పవిత్రమైన తులసి కదా, ఆ పవిత్రం ఆమెను ముట్టుకుంటేనే చాలా మనం పవిత్రం అయిపోతాం. సో మనలో నెగిటివ్ ఆలోచన అనేది పోతుంది అనమాట. సో అలా తులసి దళాలు, తులసి తీర్థాన్ని ఎక్కువగా తీసుకొని తాగడం అన్న, అంటే తులసి దళాలు కాస్త నీళ్ళలో వేసుకొని అది తీసుకోవడం, ఇలా చేసుకుంటుంటే ఇటువంటి దోషము దృష్టి అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు అనమాట. అది ధనుస్సు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారం. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. ఇక మకర రాశి గురించి చెప్పండి. మకర రాశి వారికి 2025 ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? మకర రాశి వాళ్ళకి గత 7-8 ఏళ్ళ నుంచి ఏళ్ళసిన ప్రభావం పడుతున్నారు. ఎవరైనా 2 సంవత్సరాలు పడతారు, వీళ్ళు పడుతూనే ఉన్నారు. బా. సో ఏంటంటే మకర రాశి వాళ్ళు లాస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఎవరు ఏం చెప్పినా సరే వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, ఏ ఒక్కటి మంచి జరగట్లేదు అని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు అసలు మాకేమీ రాదు అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి బాగా గుర్తింపు వస్తుంది, మంచి రాణింపు వస్తుంది, మంచి టైం స్టార్ట్ అవుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే మీడియా రంగంలో
సినిమా రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి టైం నడుస్తుంది మకర రాశి వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు నమ్మడం మానేశారు. మాకు ఏం చేసినా ప్రమోషన్స్ రావు, వ్యాపార అభివృద్ధి ఉండదు, ఇంతే వ్యాపారం జరుగుతూ ఉంటుంది, కష్టపడుతూనే ఉండి మా కర్మలు రాసి పెట్టాడేమో దేవుడు, మీరు నడుస్తూనే ఉండాలి అనుకునే తత్వంతో ఉండిపోయారు. కానీ మీడియాలో పనిచేసేవాళ్ళు, ఏదైతే సినీ రంగాల్లో పనిచేసేవాళ్ళు, కోరస్లు పాడేవాళ్ళు, మాకు గుర్తింపు లేదు, ఎప్పటికీ కోరస్లో ఉండిపోతాం అంటే లేదు, వాళ్ళకి ఒక సింగర్స్కి గుర్తింపు రావడం, ప్రొఫెషనల్స్కి వాళ్ళకి గుర్తింపు అనేది రావడం, ఒక అడ్వకేట్స్ కానీ డాక్టర్స్కి కానీ. సో డాక్టర్స్ ఎగ్జామ్స్ పెండింగ్ కూడా అవన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళు రాసేసి వాళ్ళు బయట రావడం, అడ్వకేట్గా వాళ్ళ గుర్తింపు రావడం, ఒక మంచి కేసు వాళ్ళు సొంతంగా ఆలోచించి అన్ని కేసు గెలిచి నేను ఒక మంచి అడ్వకేట్ని అనిపించుకోవడం. అలాగే అంటే ముఖ్యంగా ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మంచి గుర్తింపు అయినా అది ఏ రంగమైనా సరే. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక మంచి సైట్ వాళ్ళకి పని అయ్యి దాన్ని వెంచర్స్ వేయడం కానీ, అవన్నీ వెంచర్స్ నుంచి బయటపడడం కానీ. సో అది జరిగి చాలా కాలం అయిపోయినా సరే అది వడ్డీ కడుతున్న వాళ్ళకు ఒకేసారి పెద్ద ఎత్తున మార్పు రావడం జరుగుతుంది. సో ఎంత లాభంగా వస్తుందంటే వాళ్ళు నమ్మరు, కానీ లాభంగా జరుగుతుంది. అయితే వీళ్ళు ఏంటంటే ఎంత లాభంగా చేసుకున్నా వీళ్ళు ఆల్రెడీ మనసులో దేవుడు లేడు, దెయ్యం లేదని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఒక మంత్రాన్ని ఒక నామాన్ని జపం చేస్తే వాళ్ళ ఆలోచన మారుతుంది. ఎప్పుడైతే ఆలోచన ధోరణి మారుతుందో పాజిటివ్గా ఆలోచిస్తారో పనులు అవుతాయి, లేకపోతే అవ్వవు. ఇంకా అలా ఫిక్స్ అయిపోయి కదా, పొద్దున్నే దేవుడు అంటే ఆ రోజు పెట్టుకోకపోతే ఏమైనా చేసేస్తారండి, ఏం చేయట్లేదు, చేయట్లేదు, పెట్టుకోకపోయినా చేయట్లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే పెట్టుకోవాలి. అంటే గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది, గురువు యొక్క అనుగ్రహం కావాలి. శ్రీదత్త శరణం మమ అనుకుంటూ వెళ్తే అన్ని పనులు అవుతుంటాయి. శ్రీదత్త శరణం మమ, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. సో మాకు అంత రాదండి అంటే శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ నామాన్ని అనుకుంటూ వెళ్తే మంచి మంచి గుర్తింపు రాణింపు అనేది ఉంది వీళ్ళకి. ఎందుకంటే తృతీయ స్థానంలో శని భగవానుడు మీనలోకి వెళ్ళినప్పుడు యోగిస్తాడు. చాలా పెద్దగా అంటే పట్టుదలని, కృషిని, వాళ్ళ గుర్తింపు అనేది తెచ్చిచ్చేస్తారు ఆయన అంత బ్రహ్మాండంగా. ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది ముఖ్యంగా. ఇప్పటిదాకా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎన్ని చెప్తాడో సోదరు చెప్తారు కానీ ఒక్కడిగా ఫలించదు అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళు లేదు, వాళ్ళు చెప్పే మాటలో మంచి ఉంది, మనం సపోర్ట్ చేద్దాం అని సపోర్ట్ చేయడం, వ్యాపారాలు పెట్టించడం కానీ, వ్యాపారాలు నడిపించడం కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో అయితే వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు చక్కగా ఒక 108 సార్లు శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంటుంది. ఇది వీళ్ళు చేస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే మెయిన్ సేవా రంగాల్లో అంటే ఏదో ఒక డొనేషన్స్ చేయడం కానీ, లేకపోతే మాకంత ఆర్థిక స్తోమత లేకపోతే గుళ్ళో కాస్త వెళ్ళి సేవ చేయడం, ప్రసాదాలు పంచడం కానీ, ప్రసాదాల దగ్గర హెల్ప్ చేయడం కానీ, పూజలు చేసుకునే వాళ్ళందరికీ ఇవి కొంచెం హెల్ప్ చేయడం కానీ, గుడి కడగడం కానీ, మెట్లు కడగడం కానీ, లేదా గోశాలలో గోవుని శుభ్రంగా కడిగి ఆవిడకి బొట్లు పెట్టి పూజ చేసి ప్రదక్షిణ చేస్తే కూడా మంచి ఫలితం వీళ్ళకి కనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి. అంటే వీళ్ళ చుట్టూ నెగిటివ్ ఎనర్జీతో అయిపోయింది, దాని నుంచి బయటపడాలి. ఇది బయటపడగానే వీళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఇవి చేసుకుంటుంటే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వారేం చేయాలి? తప్పకుండా నాన్న. సో కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఏ విషయమైనా వాళ్ళు నచ్చితే అది మాకే అనుకుంటారు, నచ్చకపోతే మాది కాదనుకుంటారు. సో చాలా పాజిటివ్ మనుషులు. చాలా మంది రాశి ఫలితాలు కూడా ఇలాగే చూస్తారు, బాగుందా అయితే ఇది నా రాశి అయి ఉంటుంది. అంటే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళ లక్షణాలు ఏంటంటే నక్షత్రాలు అటువంటి నక్షత్రాలు అక్కడ. సో వాళ్ళు ఉండే తత్వం ఏంటంటే బాగుంది అంటే చక్కగా విని ఓకే, బాలేదంటే సరే ఇది మాదేం కాదు, మాకు సంబంధించింది కాదు అని చెప్పి వదిలేస్తారు, అంత సింపుల్గా వదిలేస్తారు. సో కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అయినా సరే వీళ్ళు ఆ మిశ్రమ ఫలితాలను ఒప్పుకోరు, మాకు మంచి ఫలితాలే అనుకుంటారు వాళ్ళు. అందుకని మంచి ఫలితాల్లోనే మనం వండిద్దాం. అయితే కుంభరాశిలోనే శని భగవానుడు మార్చి 30 వరకు ఉన్నాడు. సో అందుకని శని ఎలాంటి శని ప్రభావం అనేది వీళ్ళకుంటుంది. అంటే ఆటోమేటిక్గా ఒక శని భగవాన్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఒక పెద్ద మనుషుల్లాగా, ఒక పెద్దరికంగా ప్రతి విషయాన్ని చాలా పద్ధతిగా చెప్పమని అడుగుతూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఏంటమ్మా నువ్వు పెద్దదిగా మాట్లాడకుండా ఇలా మాట్లాడతావు ఏంటి అడిగితే మనకి ఎంత అనిపిస్తుంది, ముచ్చటగా అనిపిస్తుంది. లేకపోతే వీడికి ఇంత ఇప్పుడు నుంచి ఈ వయసు నుంచి ఇన్ని అడుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటాం. రెండుగా కనిపిస్తాయి, రెండు వేరియేషన్స్. అంటే చూసే చూపులో దోషం. అయితే ఇక్కడ ఏంటంటే కుంభరాశి శని భగవాన్ వల్ల చాలా మంది అలా ప్రవర్తిస్తుంటారు. చేసే ఉద్యోగం చిన్నదైనా సరే అది ఇంట్లో పెద్ద బిల్డప్ ఇచ్చి చేస్తుంటే ఆ ఇంట్లో అందరూ ఇంత పెద్ద బిల్డప్ అవసరమై చేసే ఉద్యోగానికి అని చెప్పి అనుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ శని భగవాన్ ఉండడం వల్ల జరుగుతున్నాయి. అయితే ఒక్కసారిగా మే మార్చి 30 నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి మే నుంచి రాహు వస్తాడు. ఇప్పుడు దాకా పెద్ద మనుషులా ఉన్న వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలాగా అవుతారు. ప్రతి చిన్నపిల్లలాగా తొందరపడి మాట్లాడము. ఇప్పుడు దాకా ఏదైనా మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా చెప్తే అదుటి వాళ్ళు ఏమనుకుంటారో,
మనం ఆలోచించి మాట్లాడదాం. ఇప్పుడు రాహు రావడం వల్ల ఏంటంటే మాట్లాడేస్తుంటారు, విపరీతంగా మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది మాకు తెలియదు. ఎందుకంటే చేస్తామంటే మీకు ఎందుకండి, మీరు ఇలా వెళ్ళరండి, మేము మొత్తం సర్దేస్తాం అంటారు. ఏమి చేయరు అక్కడ. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతులు మాత్రం గడపలు దాటం. అలాంటి పరిస్థితి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అయితే వీళ్ళు ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి ఉంది కనుక వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యం అన్ని రంగాల వాళ్ళకి నార్మల్గా ఉన్నప్పటికీ ఉన్న భార్యాభర్తల మధ్యన సంతానం మధ్యన కొంచెం డిస్కషన్స్, కొంచెం ఇబ్బందులు. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే ఒక లేనిపోని చెప్పే రాహు రావడం అంతా చిన్నపిల్లల మనస్తత్వంలో మారిపోయి ఏదో మాట్లాడడము. ఇంత ఇప్పుడు ఇవాళ రోజు ఏంటంటే ఒకప్పుడు భార్యాభర్తల గురించి చెప్పుకునే అవకాశమే లేదు, ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే భర్త ఎలా ఉన్నా భార్య సర్దుకునేది, కానీ ఇవాళ భార్య ఎలా ఉన్నా భర్త సర్దుకోవట్లేదు, భర్త ఎలా ఉన్నా భార్య సర్దుకోవట్లేదు, అందుకే చెప్పాల్సి వస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి కనుక కాస్త ఆ విషయాల్ని కాస్త ముందుగా గమనించి ఇప్పుడు రాశి మారింది కనుక, అంటే రాశిలో గ్రహాలు మారే కనుక మాకు ఇలా ఉంది అనుకొని వీళ్ళు కాస్త ఆలోచించి మాట్లాడుకుంటే అన్ని పనులు అవుతాయి. అయితే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడము, ముద్ద కర్పాలని దానంగా ఇవ్వడం. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పరిహారం ఇది. ఎందుకంటే ఒక ఆల్రెడీ వివాహం అయి కొన్నాళ్ళు కాపురం చేస్తే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏదో విషయంలో మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటే వాళ్ళు భయపడతారు కదా, క్యారెక్టర్ లాస్ ఏమనుకుంటారు కదా. అందుకే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 21 మంగళవారాలు ఖచ్చితంగా 21 ప్రదక్షిణాలు, మంగళవారం పూట ముద్ద కర్పూరం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఇవ్వడము. సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, 20 ప్రదక్షిణాలు చేయడం, కొబ్బరి బొండాన్ని దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో. ఇలా ఇస్తూ ఉంటే సంతాన భాగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సంతాన విషయంలో ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, మిస్క్యారేజెస్ అవ్వడం కానీ చాలా ఇబ్బంది, కొంచెం పుట్టిపోవడం కానీ జరుగుతుంది. సో ఇవి కొంచెం ఈ గండాలు ఉన్నాయి వీళ్ళకి, మిగతా విషయాల్లో ఏం లేవు. సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళడం, జంట నాగుల గుడికి వెళ్ళడం, లేకపోతే అక్కడ పాలు పోయడం చేసుకుంటూ వెళ్తే అన్నీ బాగుంటాయి. తిరుత్తణి క్షేత్రము, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు, మోపిదేవి, ఇలా ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి ఈ సంవత్సరంలో ఒకసారి దర్శనం చేసుకొని నిద్ర చేసి వస్తే అలాంటి సంతానం వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. అది చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. సో మీనరాశి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే శని భగవాన్ మే నుంచి శని భగవాన్ మీనరాశిలోకి వస్తున్నాడు. సో ఎలాంటి శని ప్రభావం అనేది మీనరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో మీనరాశిలో ఉండడం అంటే ఏంటంటే వ్యయ స్థానంలో శని భగవానుడు. యాక్చువల్లీ రాశి ప్రకారం చూసుకుంటే అది 12వ రాశి. సో మీనరాశి 12వ రాశి అవడంలో వ్యయ స్థానంలో శని భగవానుడు అనేది ఆ మీనరాశి అధిపతి గురువు. సో వ్యయ స్థానంలో శని భగవానుడు ప్లస్ గురువు ఒక రాశి అంటే శని గురువులు బలం ఉంటుంది ఆ రాశిలో. శని గురువులు బలం ఉండడం వల్ల సాధించలేదంటూ ఏది ఉండదు వీళ్ళకి. ఇప్పుడు దాకా సాధించగలము అనుకున్నా సరే సాధించలేము, మీరు సాధించలేరు అని రాహు ఉన్నాడు. రాహు ఏం చేస్తాడంటే బద్ధకాన్ని ఇచ్చేస్తాడు, ఆ మనుషుల్ని మార్చేస్తుంటాడు. నిత్యం పూజా పునస్కారం చేసుకునే వాళ్ళని పొద్దున్నే మెలకు రానికుండా పూజ చేసుకుంటే ఏదో ఒక ఫోన్ ఇచ్చి ఎమర్జెన్సీగా ఆ పూజ ఆపేసారా అని చెప్పే ఫోన్లు రావడం కానీ, సో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగాల్లో ఆటంకాలు తేవడం కానీ, ఇవన్నీ రాహు మీనరాశిలో ఉండడం వల్ల అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే శని భగవాన్ మీనరాశి నుంచి రాహు మారి శని భగవాన్ ఎంటర్ అవుతున్నాడో అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు అనుకునే పనులు క్రమశిక్షణగా ఫోకస్గా చేస్తారు. ఎప్పుడైతే ఫోకస్గా చేస్తారో అన్ని పనులు అవుతాయన్న. ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి బయటపడతారు. అండ్ తర్వాత ఉద్యోగాల ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు రావడం కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, వ్యాపారం ఎక్స్పాండ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా అన్ని రంగాల్లోని వీళ్ళదే పైచేయి ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. వీళ్ళ మాట చాలా స్పష్టత చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు దాకా రాహు ఉండడం వల్ల ఏంటంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. అందరూ ఒక రకమైన వీళ్ళని హేళనగా చేసేవాళ్ళు, ఏంటండి ఏం చెప్తున్నారు మీరు, ఏం చేస్తున్నారండి అని. కానీ ఇప్పుడు అలా ఉండదు, వీళ్ళకి అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి. అయితే ఏంటంటే ఎంత బాగున్నప్పటికీ ఇక్కడ వ్యయస్థానంలో మళ్ళీ రాహు రాశి నుంచి వెళ్ళిపోతాయి. సో వ్యయస్థానంలో రాహు అంటే ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టేసి ఖర్చు ఎక్కువ పెడతారు. ఎక్స్పెండిచర్స్ అంటే ఎక్కువ ఖర్చులు పెడతారు. ఒక చిన్న పెళ్ళి, ఆ పెళ్ళికి 10 లక్షలు ఖర్చు అనుకోండి, రాహు ఉండడం వల్ల 15 లక్షలు 20 లక్షలు చేస్తాడు. అధిక ఖర్చులు అనేది ఎక్కువగా ఉంది. సో అధిక ఖర్చు నుంచి బయటపడడానికి వీళ్ళు చేసుకున్న పరిహారం అంటే నిత్యం హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ చాలీసా చేసుకోవడం, ఓం నమో హనుమతే నమః అనుకోవడం. ఎందుకంటే శని భగవాన్ కూడా రాశిలో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కాస్త అనారోగ్య సమస్య అనేది ఏంటంటే కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది, వెన్నుకు సంబంధించిన ఇబ్బందికి వస్తాం, అనారోగ్య సమస్య ఉంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ప్లస్ శని భగవానుడు ఇద్దరు కలిస్తే ఇచ్చే పరిహారం ఏంటంటే అసలు మనుషులు లేవకుండా చేసేస్తుంటారు ఒక్కోసారి. అలాంటి ఇబ్బంది అనేది గోచారంలో ఉంది.
అదే జన్మజాతకంలో కొన్ని ఒక దశ అంతర్దశల్లో కొన్ని అలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. లేదు అలాంటి వాళ్ళ జాతకంలో బ్రహ్మాండంగా ఉంది, గోచరాలు ఉందంటే దీనికి జస్ట్ వాళ్ళు ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ మంత్రాన్ని చదవడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, ప్రతి శనివారము ఆంజనేయ గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించాం శని భగవానికి. ఇవి చేయించుకుంటూ వెళ్తే మీనరాశి వాళ్ళకి తిరుగుండదు, బాగుంటుంది. మరి జయప్రద గారు, అసలు రాసుల గురించి తెలియని వాళ్ళకి, జాతకం వివరణ లేని వాళ్ళకి ఏమన్నా ఒక మంచి సలహా, ఒక మంచి పరిహారం ఏమైనా చెప్తారా? 2025 మాకు కూడా బాగుండాలి అని ఆశపడుతుంటారు అందరూ. చాలామందికి రాసులు కరెక్ట్గా తెలియక కూడా చూసుకోకుండా ఉంటారు. అటువంటి వారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చివరిగా క్లుప్తంగా చెప్పండి. తప్పకుండా. అయితే ఏంటంటే అమ్మా, తెలిస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది, తెలియకపోతే హాయిగా మన ప్రశాంతంగా మనం బతకచ్చు, చాలా ప్రశాంతంగా. అయితే మన పెద్దవాళ్ళు పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, పొద్దున్నే సూర్యోదయం పూర్వం లేవండి, సూర్య నమస్కారం, సూర్యుడికి ఒక నమస్కారం చేయండి, ఎందుకంటే ప్రత్యక్ష దైవం ఆయన కనిపిస్తున్నాడు, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం కావాలంటే ఆయనకి నమస్కారం చేస్తే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పేసి. సాయంకాలం చంద్రుడికి ఒక నమస్కారం చేయండి, సో మనకు కారకుడు ఆయన. సో ఎందుకంటే చందమామని ఎంత అందంగా చూస్తామో మన జీవితం అంత అందంగా ఉంటుందని, అందుకే చందమామ చూపిస్తూ అన్నం పెట్టేవాళ్ళు, చందమామను చూపిస్తూ కథలు చెప్పేవాళ్ళు, చందమామ చూస్తూ పడుకునేవాళ్ళం. ఎందుకంటే మన మనసు అంత ఉల్లాసంగా ఉంటే మన పనులు అంత అందంగా అవుతుందని, ఆలోచన అంత బాగుంటుందని ఇవి చేయడం. సో చంద్రుడిని సాయంత్రం పూట నమస్కారం చేయడం, ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ప్రతి ఆదివారం వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే స్వామి మా జీవితం ఏమో మాకు తెలియదు, మీ చేతుల్లో ఉంది, మీరు మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి 11 ప్రదక్షిణాలు చేయడం. చక్కగా శని త్రయోదశి రోజున వెళ్ళి శని భగవానికి తైలాభిషేకం చేయించడం, చేయించుకుంటూ వెళ్ళడమే. ఇది చేసుకుంటూ వెళ్తే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. సూర్యోదయం పూర్వం లేవడము, కాస్త సూర్య నమస్కారం చేయడము, చంద్రుడు నమస్కారం చేయడము, తర్వాత ఆదివారం రోజున నవగ్రహ ప్రదక్షిణాలు చేయడము, ఏదైనా మనం మానవత్వంతో పనిచేయడం. ఎందుకంటే ఎదుటి వాళ్ళ ముందు జాలి, దయ, కరుణ ఉండాలి, అంతేగాని వీడు ఏదైనా కష్టం చెప్తే వీడు చెప్పేది అబద్ధం అని వెంటనే తీసేయకూడదు. ఒక క్షణం ఆలోచించి అది మంచో చెడు, మన వల్ల ఏది ₹1 అయితే 10 రూపాయలు దానం చేయగలిగితే 10 రూపాయలు ఇవ్వాలి, లేదంటే ₹1 దానం చేయండి, అసలు చేయకపోతే ఇంత అన్నం పెట్టించండి. ఇవి చేసుకుంటూ వెళ్తే అసలు జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రావునన్న, ఇవి చేసుకుంటూ వెళ్ళాలి. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.